ఎవరి పార్టీ ఆఫీస్ లో వాళ్ళు కూసోని మైకుల ముంగట బొచ్చెడు మాట్లాడతారు. వాళ్ళ మాటలకు వీళ్ళ మాటలకు వాళ్ళు కౌంటర్ ఇస్తుంటారు. కానీ వీళ్ళ జాగాలకు వాళ్ళు పోరు, వాళ్ళ ఆఫీసులకు వీళ్ళు రారు. అందరు ఒక్క కాడ కూసోని ఫేస్ టు ఫేస్ మాట్లాడాలన్నా, క్వశ్చన్ చేయాలన్నా ఒక్క అసెంబ్లీలోనే గా ఛాన్సు. బడ్జెట్ సమావేశాల్లో ఫస్ట్ నాడు ఏం జరిగిందో అరుచుకుందాం పాండ్రి. కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా సార్ను గిట్ల మీదికి తోలుకొచ్చిండ్రు. ఇటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సారు, అటురకు స్పీకర్ ప్రసాద్ సారు, నన్మిట్ల గవర్నర్ సారు. జే జే హే తెలంగాణ, వందే మాత్రం, జనగణమన 3 వాడినాక పెద్ద మంచి స్పీచ్ చాలా అయ్యింది. ప్రతి కుటుంబానికి, సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి ప్రయోజనాలు అందేలా చూడడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. తెలుగులో రాసుకొచ్చుకున్నట్టున్నాడు. ముద్దుగా చదువుతుంటే కిందున్నోళ్ళు మురిచిపోవట్టిర్రు. అటెంక హిందీ స్పీచ్. తెలంగాణ ఎందుకు తెచ్చుకుంది, వచ్చిన తెలంగాణలో ఏమైతుంది, కాంగ్రెస్ పెట్టిన పథకాలు, నడుస్తున్న పనులు, జరుగుతున్న డెవలప్మెంట్ గురించి గవర్నమెంట్ రాసిచ్చిన పాఠం చెప్పిండు. అంతా గలత్ ముచ్చట్లు, హామీలే తీర్చలేదని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లొల్లి చేస్తుంటే గవేం పట్టించుకోకుండా ముంగటికి పోయిండు గవర్నర్ సారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సంధిస్తే తెలంగాణ లక్ష్యంగా ఈ మహత్తర లక్ష్యాన్ని సాధించడానికి అందరు అగుపడుతున్నారు కానీ కేసీఆర్ సార్ ఏడని చూస్తున్నారా? ఎప్పటి లెక్కనే దుమ్మా కొట్టిండు. మరి రేపటికెంచన్నా వస్తాడో? ఇక గవర్నర్ స్పీచ్ మంచిగా లేదని ప్రతిపక్షాలు, బాగుందని అధికార పార్టీ వాళ్ళు ఒకళ్ళు ఎడ్డించుకున్నారు. అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఇది. ఇక 6 గ్యారంటీలకైతే మంగళం బాడినట్టే కనబడుతున్నది. మరి మహిళలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,500 100 రోజుల్లో ఇస్తామన్నారు. ఎప్పటి నుంచి ఇస్తారని ఉన్నదంతా ఊడ్చుకొని వెళ్ళి అవినీతి అక్రమాలతో మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిన మీరా ఈరోజు మాట్లాడేదని చెప్పి కనీసం కొత్త గవర్నర్ వచ్చిన వారితో కలుద్దామన్న ఇంగితం కూడా లేకుండా ఫామ్ హౌస్ లో పడుకున్న పార్టీని ఈ రోజు ఎన్ని చెప్పినా ఏం లాభం? అటెంక బీఎస్సీ మీటింగ్ పెట్టి అసెంబ్లీని 30 తారీఖు దాకా నడపాలని డిసైడ్ చేసిండ్రు. 20 తారీఖు నాడు బడ్జెట్ పెడతారట. ఇదైనాక ఎమ్మెల్యేలతో సీఎం సార్ మీటింగ్ నడిచింది. ప్రతి ఒక్కరు తప్పకుండా సభకు రావాలి, దుమ్మలు కొట్టద్దు, పబ్లిక్ తిప్పలు ఎలా పెట్టాలి, మహిళా ఎమ్మెల్యేలు ఎక్కువ మాట్లాడాలని చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అమరవీరుల స్తూపాన్ని అపవిత్రం చేసిరని కాంగ్రెస్ వాళ్ళు గిట్ల శుద్ధి చేస్తే వందే మాత్రం పాడుతుంటే ఎంఐఎం ఎమ్మెల్యేలు సభలకెళ్ళి వెళ్ళిపోయినరని బీజేపీ గరం అయ్యింది. ఈ రోజు వందే మాతర గేయాన్ని అవమానపరిచినటువంటి ఎంఐఎం శాసనసభ్యుల మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ ఎమ్మెల్యే పదవులను కూడా తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు.